అందరికీ నమస్కారం అండి. మేము ఎన్నో రోజుల నుంచి ఎంతగానో ఎదురు చూసిన ఒక అద్భుతమైన మాల గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా? అదే కరుంగలి మాల. సో, ఫైనల్‌గా స్వామివారి ఆశీర్వాదం మా ఇంటి వరకు చేరిందండి. సో, మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. సో, ఎన్ని కరుంగలి మాల మాకు వచ్చాయో తెలుసా? కరుంగలి మాలతో పాటు మాకు స్వామివారు కూడా మా ఇంటికి వచ్చేసారు. సో, మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో, ఎంతగానో ఈ స్వామివారి గురించి చెప్తూ ఉన్నారు. ఈ మాల ధరించడానికి నియమాలేంటో నేను మీకిప్పుడు చెప్తానండి. ఈ మాల ధరించేటప్పుడు ఖచ్చితంగా మీ కులదైవాన్నయితే దండం పెట్టుకోవాలండి. సో, విఘ్నేశ్వరుడిని కూడా తలుచుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా తలుచుకోవాలండి. అప్పుడు ఈ మాల ధరించాలి. హెయిర్ కటింగ్ చేయించుకునేటప్పుడు, చనిపోయిన వారిని చూడడానికి వెళ్ళినప్పుడు, భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు, సో ఈ మాల ఖచ్చితంగా తీసి పక్కన పెట్టాలండి. సుమంగలి మాల చాలా ప్రాంతాలలో దొరుకుతూ ఉంటుంది. కానీ ఈ మాలకి మహిమ ఎప్పుడు వస్తుంది అని అంటే 45 రోజులు ఈ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి మనకి ఇస్తారు. అలాంటి మాలలు మాత్రమే ధరించాలి. అలాంటి మాలలకు మాత్రమే మహిమ ఉంటుంది. ఈ మాల ధరించడం వల్ల నరదిష్టి తొలగిపోవడం, కెరియర్‌లో సక్సెస్ రావడం, ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి బయటపడిపోవడం, ఇటువంటి ఫలితాలు మనం ఎన్నో చూడవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ మాల ఎదుటి వాళ్ళకి కనిపించేలాగా మాత్రమే మనం ధరించాలి.